విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్తుంది మంత్రివర్గ విస్తరణ కోసము, రాజకీయాల కోసము కాదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు పెళ్లికి వెళ్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తమ పర్యటనకు సంబంధం లేదని రేవంత్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఆర్జీవీ డెన్ నుంచి ఏపీ పోలీసులు వెనుదిరిగారు. ఉదయం నుంచి ఆర్జీవీ ఆఫీస్ వద్ద పోలీసులు హడావిడి చేశారు. అయితే అతడిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ లేకపోవడంతో గేట్ లోపల కూడా వెళ్లలేదు. ఆర్జీవీ ఎక్కడున్నారన్న దానిపై స్పష్టత లేదు. శంషాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లిపోయారు. అదానీ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లపై సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమ ఒప్పందం వల్ల ఏపీ ప్రజలపై 1.50 లక్షల కోట్ల భారం పడుతుందని ఆరోపించారు షర్మిల. కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ ముగిసింది. డీఈఏఈల కాళేశ్వరం కమిషన్ బహిరంగంగా విచారణ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల వద్ద పనిచేసిన డీఈఏఈలను జస్టిస్ చంద్రఘోష్ విచారించారు. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని, ముందుగా అనుకుని వచ్చి పొంతన లేని సమాధానాలు చెప్పొద్దని డీఈఏఈకి ముందే తెలిపారు కమిషన్ సభ్యులు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లు కడప సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియా పోస్టులపై వర్ర రవీందర్ రెడ్డితో పాటు మరికొందరిపై ఇప్పటికే కేసు నమోదైంది. అందులో భాగంగానే ఆనం నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిని దాదాపు 2 గంటల పాటు పోలీసులు విచారించారు. మరో 2 కన్వీనర్లు సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. విచారణకు డుమ్మా కొట్టిన కన్వీనర్లకు మరోసారి నోటీసులు పంపనున్నారు పులివెందుల పోలీసులు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన రద్దయింది. తుఫాన్ హెచ్చరికలతో మోదీ టూర్ను పీఎంఓ రద్దు చేసింది. వాస్తవానికి నెల 29న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో బెంజ్ కార్ యాక్సిడెంట్ కు గురైంది. కారు వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జైపోయింది. కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదు అంటున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ సూక్మా జిల్లా ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు నవంబర్ 29న సూక్మా బంద్ కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్ పై సౌత్ బస్ట్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గంగా కరపత్రాన్ని విడుదల చేశారు. నవంబర్ 22న బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు మృతి చెందినట్లుగా సైనికులు ఇప్పటికే ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నెల 27కు వాయిదా వేశారు వికారాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి. లగచర్ల దాడి ఘటనలో A1 నిందితుడిగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పట్నం. ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. పేర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. ఒకవైపు బ్యాటర్లు, బౌలర్లు కలిసి కుమ్మేశారు. 538 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. బూమ్రా, సిరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్ 2, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా తలా 1 వికెట్ తీసుకున్నారు.